భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం అర్ధరాత్రి స్వయంగా రంగంలోకి దిగే పరిస్థితులను పర్యవేక్షించారు. ముంపు ప్రాంతాల్లో బోట్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో భారీ వర్షాలు వరదల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం రాత్రంతా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు అధికారులతో కలిసి బోట్లో తిరిగారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బుడంలేరు వరదతో అస్తవ్యస్తమైన సింగనగర్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి రెండోసారి పర్యటించడం గమనార్హం. అర్ధరాత్రి 1 గంటకు కృష్ణలంకలోని 16వ డివిజన్ పోలీస్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రక్షణ గోడ వద్ద వరద నీటిని పరిశీలించారు. త్వరలోనే సాధారణ పరిస్థితి ఏర్పడుతుందని వరద బాధితులకు ధైర్యం చెప్పారు. అలాగే సింగనగర్, కృష్ణలంక, ఫెర్రీ, ఇబ్రహీంపట్నం, జూపుడి, మూలపాడు ప్రాంతాల్లో వరద ఉధృతిని పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తెల్లవారుజామున 3 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో చంద్రబాబు ఉన్నారు. కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపుడి, మూలపాడు ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. జూపుడి, మూలపాడుల్లో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి చేరటంతో జనం రోడ్లపైకి వచ్చారు. ఆ సమయంలో కూడా సీఎం వారి వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులందరికీ కూడా ఆహారం, నీళ్లు సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇబ్బందులుంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా 1070 నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలని చంద్రబాబు తెలిపారు. ఎవరు అధైర్యపడొద్దు, అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. పరిస్థితులు చక్కదిద్దే వరకు బాధితుల మధ్యనే ఉంటానని బాబు తెలిపారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో సీఎం చంద్రబాబుపై పార్టీ శ్రేణులు, అభిమానులతో పాటు పలువురు సామాన్య ప్రజలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. చంద్రబాబుతో పాటు వెంట ఎంపీ కేశినేని చిన్ని, మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, అనిత, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్, కృష్ణప్రసాద్, కలెక్టర్ సృజన, ఇతర ఉన్నతాధికారులంతా కూడా ఉన్నారు. 74 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు దాదాపు 14-15 గంటలు పర్యటించి అలుపెరగని యోధుడిలాగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలకు ధైర్యం చెప్తున్నారు, అండగా ఉంటున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.